ఓ పెద్ద బాంబ్ వేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎస్పెషల్లీ హైదరాబాదులో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి వేళ, జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత వేముల బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే హెచ్ఏఎం రోడ్ల విషయంలో భారీ కుంభకోణం జరిగింది. 1 కిలోమీటర్కి ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తామంటున్నటువంటి దాంట్లో 9,000 కోట్లతో అయ్యే పనికి 17,000 కోట్ల రూపాయలు ఓకే చేశారు. ఇదివరకు 75 లక్షలు అయినటువంటి దానికి ఇప్పుడు 3,30,00,000 ఓకే చేశారు. ఇదివరకు రోడ్డు వేశారు, ఇప్పుడు ఆ రోడ్డుకి ఎక్స్పాన్షన్కి అప్పట్లో 75 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు 3,30,00,000 చేశారు. టోటల్గా 8,000 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగింది అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ. ఏదైతే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు రోడ్లు వేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్పాలనుకుంటున్నటువంటి వేళ లేదు, ప్రభుత్వం డబ్బులు తింటుంది తప్పించి వేయట్లేదు అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకొచ్చారు.